Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రములు. లేఖన భాగాన్ని చదువుకొని ఈ రోజున వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. కృప కలిగిన, ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. తండ్రి, మరి ఎప్పటి వరకు నీ కాపుదలలో భద్రపరిచి సజీవులకు ఉంచారు. మరి నీ సన్నిధిలో కూడుకోవటానికి తండ్రి గొప్ప కృపను అనుగ్రహించి ఉన్నారు నాయన. అనేక ప్రాంతాల నుంచి తండ్రి కూడుకొని నీ యొక్క అమూల్యమైన మాటలు వినటానికి కూడి ఉండగా తండ్రి నీ యొక్క మాటలను వారి హృదయంలో గ్రహించలాగిన సహాయాన్ని అందించండి తండ్రి. మరి అదే విధముగా ప్రకటించున్నటువంటి నాకును నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి బూరగా వాడుకోనండి. ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి తండ్రి నీ యొక్క శక్తిని, జ్ఞానము దయచేయండి ఆయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యాన్ని ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపల భద్రపరచమని మా ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మన యొక్క అంశము ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకున్నాము. రక్షణ, ఎంత గొప్ప రక్షణ మనం పొందుకున్నటువంటి రక్షణ మరి ఎంత అని చెప్పగలము? కనుకనే మరి ఈ రోజున అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటివి మరి ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుంటూ మరి మనం ముందుకు కొనసాగుదాం. మరి లేఖన భాగంలో చదివినట్లుగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. రక్షణ వాక్యము మనము పొందుకున్నటువంటి రక్షణ గురించి మరి ఎలా సిద్ధపరచబడిందో, ఏ విధంగా మనం పొందుకున్నామో మరి అపోస్తులు ప్రకటిస్తున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. మొదటి వచనం మనం పరిశీలన చేసినట్లయితే, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అన్నాడు. మనం విన్నాం. మరి వాక్యం ఎలా స్థిరపరచబడింది అంటే సూచక క్రియల చేతను, మహత్కార్యం చేతను, అద్భుతముల చేతను, పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను ఈ విధముగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది వాక్యం. కనుకనే నేటి కాలంలో మరి అద్భుతాల కోసమో లేకపోతే సూచక క్రియల కోసమో కాదు, ఆల్రెడీ వాటి ద్వారాగా మనకు వాక్యము స్థిరపరచబడింది. మరి కనుకనే ఏం చెప్పబడతా ఉంది? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాం అంటున్నాడు. మరి కనుకనే ప్రియులారా, మరి దేవుడు మనతోటి ఏ విధంగా మాట్లాడతాడు, దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటిది మనం పరిశీలన చేసుకున్నట్లయితే లేఖనాలు ఏం చెప్పబడతా ఉన్నవి? మరి దేవుడే స్వయంగా మనతో మాట్లాడతాడా? మరి ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటి మనం పరిశీలన చేసినట్టయితే
మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఏ కాలమందైనను ఎవడను ఆయన స్వరం వినలేదు, ఆయనను చూడను లేదు అంటున్నాడు. మరి ఎలా మాట్లాడతాడు దేవుడు యొక్క అంశాన్ని గురించి కొంచెం ఇంట్రడక్షన్గా మనము ఈరోజు మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడతాడు అంటే వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడతాడు. చాలామంది మాకు దర్శనం ద్వారా మాట్లాడాడు, లేకపోతే కళల ద్వారా మాట్లాడాడు, లేకపోతే నిద్రిస్తున్నప్పుడు మాట్లాడాడు అనేటువంటిది చాలామంది చెబుతూ ఉంటారు. కానీ నేటి కాలంలో స్థిరపరచబడినది వాక్యము. ఆ స్థిరపరచబడినటువంటి వాక్యము ద్వారాగా దేవుడు మనతో మాట్లాడతాడు అనేటువంటిది మనం గ్రహించాలి ప్రియులారా. కనుకనే మరి ఒక సందర్భంలో పేతురు గారు మరి అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి వద్దకు వెళ్ళినప్పుడు మరి ఆ కొర్నేలి మరి ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చెప్పబడతా ఉంది. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 33వ వచనంలో, వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై. ఏదైతే ప్రభువు నీకు ఆజ్ఞాపించాడో అవన్నీ వినుటకై, అంటే వినుట ద్వారాగా మనకు విశ్వాసం కలుగుతుంది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వినుట క్రీస్తును గూర్చిన మాటలనే మనము వినాలి. ప్రకటించాలన్నా క్రీస్తుని గురించి ప్రకటించాలి. అదే విధముగా మరి ఏమంటున్నాడు, ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ నిలబడి ఉన్నారట? పేతురు ఎదుట నిలబడి ఉన్నామంటున్నాడా? దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. మరి అక్కడ వాస్తవానికి అక్కడ ఎవరు ఉన్నారు? పేతురు గారు వచ్చి ఉన్నాడు. అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి వద్దకు పేతురు గారు వస్తే మరి పేతురు గారితో అంటున్నారు, వెంటనే నిన్ను పిలిపించితిమి, నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి చెప్పాను. అంటే మరి ఎక్కడ కూడి ఉన్నారు? వారు ఎక్కడికి వచ్చి ఉన్నారు అంటే దేవుని ఎదుటకు. అంటే వాక్యము ప్రకటిస్తున్నటువంటి వారు ఎవరి మాటలు చెబుతారు అంటే దేవుని మాటలు చెబుతారు అనేటువంటిది మనం స్పష్టంగా గ్రహించాలి. కనుకనే మరి మనం పరిశీలన చేసినట్టయితే వాక్యము ప్రకటించున్నటువంటి స్థలము అది ఏమై ఉన్నదంటే అది కుమ్మరివాని ఇల్లు. దానికి పర్యాయ పదము సంఘము అని. కుమ్మరివాని ఇల్లు అంటే సంఘము పర్యాయ పదం. అయితే వాక్యం ప్రకటించిన స్థలానికి మరి ఒక పేరు ఏమిటంటే కుమ్మరివాని ఇల్లు. మనం ఏమై ఉన్నాము అంటే జిగటెమన్ను అంటున్నాం. మనం ఏమై ఉన్నాము? జిగటెమన్ను. మరి ఈ జిగటెమన్ను సారె మీదకి ఎక్కిన తర్వాత కుమ్మరివాడు ఏం చేస్తాడు? అందమైన పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు. అయితే ఈ యొక్క చేసేటువంటి క్రమంలో మరి ఆ మట్టి, ఆ యొక్క జిగటమన్నులో ఉన్నటువంటి రాళ్ళు కానీ, గాజులు కానీ, పెడ్డలు కానీ ఏదైనా ఉంటే వాటిని అన్నింటిని వాడు ఏం చేస్తూ ఉంటాడంటే తీసివేస్తాడు. అదే విధముగా వాక్యము ద్వారాగా మనము మార్పు చెందాలి. మనలో ఏదైనా లోపాలు ఉంటే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు మనలో ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఏం చేసుకోవాలంటే వాక్యము ద్వారాగా మనము దినదినము రూపాంతరం చెందాలి, మార్పు చెందాలి అనేటువంటిది చెప్పబడుతుంది. కనుకనే మనము మరి ఎక్కడ ఉన్నామంటే కుమ్మరివాని ఇంట్లో ఉన్నాము. అదే సంఘం అని చెప్పబడుతుంది పిల్లల. కనుకనే ఒక సందర్భంలో హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉంటాడు 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై వలె ఉండగా వారు ఆత్మలను కాయిచున్నారు. ఆత్మలను కాసేటువంటి వారు ఎవరు? మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు. మరి పేతురు గారు కొర్నేలి ఇంటి వద్దకు వచ్చినటువంటిది చూసినట్లయితే ఎందుకు వచ్చాడు ఆయన? వారి యొక్క ఆత్మలను రక్షించటానికి, వారికి క్రీస్తుని గురించి ప్రకటించటానికి, క్రీస్తు యొక్క ఆయన ఏదైతే ఏ విధంగా మరణించాడో, సమాధి తిరిగి లేపబడ్డాడో, మరి దేవుడు ఆయన ఏ విధంగా హెచ్చించి ఉన్నాడో అవన్నీ కూడా ప్రకటించటానికి, తద్వారాగా వారు ఆత్మకు రక్షణ కలిగించటానికే మరి పేతురు అన్యజనుడైనటువంటి కొర్నేలి ఇంటి వద్దకు వెళ్ళటం జరిగింది పిల్లారా. కనుకనే అదే విధముగా ఏం చెప్పబడతా ఉంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె
ఆత్మలను కాయిచున్నారు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖం అంటే ఏంటి? సందాలు ఇట్లేదనా, లేకపోతే కానుకలు ఇవ్వటం లేదనా, లేకపోతే బంగారం ఇవ్వటం లేదనా దుఃఖపడటం కాదు. ఇక్కడ చెప్పబడుతుంది, కనుక వారు దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండి వారి మాటలు వినాలి. ఆ మాటల వల్ల ఏమవుతారు? దినదినము రూపాంతరము చెందుతారు. చాలామంది బోధకులు చెప్తూ ఉంటారు, గత వారం నుంచి ఈ వారం వరకు ఏదైతే పాపాలు చేశామో ఆ పాపాలు కడుక్కోండి మీరు అని చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తా పడుతూ ఉంది? పాపాల నుండి విమోచించబడ్డారు. అదేవిధంగా లోపం ఏదైనా ఉంటే ఏం జరుగుతుంది? దాన్ని తీసేసుకోండి, మరలా దాని జోలికి వెళ్ళకండి అని వాక్యం ద్వారాగా దినదినము రూపాంతరం చెందాలి అని చెప్పబడుతుంది కదా. కనుకనే మరి చెప్పిన మాటలు విని వారికి లోబడి ఉండాలి అని చెప్పబడుతుంది పిల్లారా. కనుకనే మరి ఇదే విషయాలు మనం చెప్పబడుతుంది. మనం ఏమై ఉన్నాము అంటే జికట మన్ను అని చెప్పబడుతున్నాం కదా. మనం ఎవరి వద్దకు వచ్చామంటే కుమ్మరవాణి విల్లు అంటే సంఘం దగ్గరకు వచ్చి ఉన్నామని చెప్పబడుతున్నాం కదా. కనుకనే మనం ఏమై ఉన్నామంటే మనమందరము కూడా దేవుని చేతి పనివారమై ఉన్నాం. ఇదే లేఖనం చెప్పబడుతుంది. యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. ఏమన్నాడండి దేవుడు? కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అంటున్నారు. ఇర్మీయా గ్రంథంలో కూడా 18వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో పరిశీలన చేసినట్టయితే ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు యెహోవా వద్ద నుండి ఏం చెప్పబడతా ఉంది? నీవు లేచి కుమ్మరివాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. ఎక్కడ చెబుతున్నాడు మాటలు? కుమ్మరివాని ఇంటి వద్దకు వెళితే అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అన్నాడు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. ఎక్కడ చేస్తున్నాడు పని? సారె మీద పని చేస్తూ ఉన్నాడు. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, అని చేస్తూ ఉండగా చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. చూడండి, కుమ్మరి వాని వద్దకు వస్తే ఒకవేళ సారె మీద గనక ఉంటే అది గనక విడిపోతే మరలా ఏం చేస్తాడు? మరలా తనకు యుక్తమైనట్టుగా మరి ఒక కుండ చేస్తాడు అంటున్నాడు. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చేయలేనా? ఇదే యెహోవాకు, జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. మరలా ఒకవేళ ఏమైతే విడిపోతే మరలా తనకు యుక్తమైనట్టుగా చేస్తాను అనేటువంటిది చెప్పబోతున్నాడు. కనుక ప్రియరా, జిగటమన్ను కుమ్మరి చేతిలో మరి సారె మీద పని జరుగుతూ ఉంది కాబట్టి మార్పు చెందాలి, నూతన పరచబడాలి, దినదినము రూపాంతరం చెందాలి. మనము ఏమై ఉన్నాము? క్రీస్తు రక్తంలో కడగబడిన వారము, దేవుని ఇంటి వారముగా పిలువబడుతున్నాము, దైవ కుమారత్వాన్ని పొందుకున్నట్టు వారంగా ఉంటున్నాం. కనుకనే మరి జిగటమన్నుగా ఉన్నటువంటి మనము కుమ్మరి వాని చేతిలో సారె మీదకి ఎక్కితే మరి ఎలా ఉండాలి అంటే మార్పు చెందాలి, నూతన పరచబడాలి. మరి లేకపోతే మరలా బాగు చేయని అసఖ్యమ కాని కుండలుగా మారిపోతారు. ఎలా మారిపోతారంట? బాగు చేయని అసఖ్యమ కాని కుండలుగా మారిపోతారు. ఎప్పుడు? కాల్చబడిన తర్వాత, పగిలిపోతే. చూద్దాం ఒకసారి లేఖనాన్ని. ఇర్మీయా గ్రంథంలో 19వ అధ్యాయము 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మరలా బాగు చేయని అసఖ్యము అయిన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోతున్నాను. ఒకవేళ ఆ కుండ, కాల్చబడినటువంటి కుండ ఒకడు కనుక పగలగొడితే మరలా అది సాధ్యమవుతుందా? మరలా కుండగా మార్చే అవకాశం ఉందా? సారె మీద ఉన్నప్పుడే విడిపోతే మరలా చేయగలుగుతారు. కానీ
కాల్చబడిన తర్వాత పగలగొట్టిన తర్వాత అది ఏమవుతుంది? అది సమకూర్చేటువంటిది కాదు, అది నాశనం అయిపోయేటువంటిదే. అదే విషయాన్ని చెప్తున్నారు పిల్లారా. నేటి కాలంలో ఒక క్రైస్తవులముగా క్రీస్తు రక్తంలో కడగబడి దినదినము మనము రూపాంతరం చెందేవారముగా ఉంటేనే కానీ మనము వాడుకునేటువంటి అందమైన పాత్రగా మార్చబడతాం. ఒకవేళ నిర్లక్ష్యం చేసిన ఎడల ఏమైపోతాము? కాల్చబడిన కుండ కనుక పగిలిపోతే ఏమవుతుంది? దాన్ని మరలా బాగు చేయని అశక్యం కాని కుండలుగా మారిపోతారు. మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుందాము అని లేఖనం చెప్పబడతా ఉంది. పొందిన రక్షణ విలువ ఏమిటో గ్రహించగలిగితే నిర్లక్ష్యంగా ఉంటామా? చాలా జాగ్రత్తగా ఉంటాం. లోకరీతిగా వేటిని మనము జాగ్రత్త పరుచుకుంటాము. మనము దినదినము సంపాదించేటువంటి ధనము కావచ్చు, కొనుక్కునేటువంటి వస్తువులు కావచ్చు, బంగారము కావచ్చు, ఆభరణము కావచ్చు, వీటిని ఎంత జాగ్రత్తగా భద్రపరుచుకుంటాము. దొంగలు వస్తారేమో, దొంగల చేతిలో పడకుండా ఎంతో జాగ్రత్తగా మరి కాపాడుకుంటూ ఉంటాం. లోకరీతిగా మనం ఇంట్లో ఉండే వస్తువులనే, కనీసం చెప్పులను సైతం కూడా చాలా భద్రపరుచుకుంటూ ఉంటాం. మరి అటువంటి క్షయమైపోయేటువంటి వస్తువులనే మనం ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటే మరి వెలగట్టలేని ఈ యొక్క ఆత్మరక్షణను మరి ఎంతగా కాపాడుకోవాలి? మరి ఆత్మరక్షణ శరీరానికి ఆత్మకు రక్షణ. ఈ ఆత్మకు రక్షణ నువ్వు ఎంతగా జాగ్రత్త కాపాడుకోవాలి అంటే ఈ రక్షణ విలువ తెలిస్తే నువ్వు జాగ్రత్త పడతావు. రక్షణ విలువ తెలియకపోవటం వల్లనే నిర్లక్ష్యం చేస్తున్నారు అనేక మంది. యేసుక్రీస్తు వారి విషయంలో ఏమంటాడు? ఆయన క్షమించే గుణం ఉంది, ఆయన క్షమిస్తాడు, ఎన్ని పాపాలు చేసి క్షమిస్తాడు. దేవుడు కూడా అంతే, ఆయన క్షమించేవాడే. మనం పాపం చేద్దాం, వచ్చేసి మోకరిద్దాం, మేము పాపం చేసామని క్షమించాయని చెప్పేసి అడిగేద్దాం, ఆయన క్షమిస్తాడు. ఇదే బోధని మరి ఇప్పటి వరకు కూడా బోధిస్తూనే ఉన్నారు. అయితే తెలిసిన తర్వాత పాపం చేస్తే ఏమవుతుంది? ఈ విధముగానే కుండను గనక పగలగొడితే ఎలాగంటున్నాడు? మరలా బాగు చేయని అసఖ్యం కాని కుండలుగా మారిపోతారు. అవి ఎందుకు పనికొస్తాయి? అవి కాళ్ళ కింద త్రొక్కటానికో లేకపోతే పెంట కుప్పల మీద వేయటానికో పనికొస్తాయి, కానీ దేనికి కూడా పనికిరావు ప్రియులారా. కనుకనే ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందంటే మరలా బాగు చేయని అసఖ్యం కాని కుండలుగా మారిపోయేటువంటి పరిస్థితి. కనుకనే మనకు ఒక విరోధి ఉన్నాడు, దేవునికి విరోధి ఉన్నాడు, అందరికీ విరోధి అయినటువంటి అపవాది ఎలా ఉన్నాడు? ఎందరైతే రక్షణ పొందుతూ ఉంటారో వారందరినీ కూడా మరి ఎప్పుడు మింగుదుమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ప్రియులారా. అదే విషయం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండాలి. ఎందుకు? మనం పొందుకున్నటువంటి రక్షణ గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంటున్నారు? మరి ఇటువంటి రక్షణను ఎలా అంటున్నాడంటే మనకు విరోధి అయిన అపవాది ఉన్నాడు. ఆ అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే గర్జించ సింహం వల్ల ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎక్కడ మరి సత్య సువార్తను ప్రకటిస్తున్నారో, సత్య సువార్తను అనుసరిస్తూ ఉన్నారో, అపోస్తుల బోధ యందు మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూల అపోస్తుల ప్రవక్త కట్టబడుతూ ఉన్నారో వారందరినీ కూడాను వెతుకుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండాలి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి, మెలకుగా ఉండాలని లేఖనము చెప్పబడుతోంది పిల్లారా. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొత్త నిబంధనలోనే మరి చెప్పబడుతూ ఉంది. యేసుక్రీస్తు చెప్తున్న లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఎందుకు లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని మరి యేసుక్రీస్తు వారు అక్కడ చెబుతూ ఉన్నాడు అంటే ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతూ ఉంది. లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను అంటున్నాడు. వెనక నుండి చూసింది, ఉప్పు స్తంభమైంది. ఎందుకు అంటే అక్కడ చెప్పబడి ఉన్నది ఏమిటంటే చెప్పిన దానికి లోబడలా, విధేయత చూపించలా.
కనుకనే లోబడకపోవటం వల్ల ఏం జరిగిందంటే వెనకకు తిరగకుండా మీరు వెళ్ళిపోండి అని అన్న దానికి లోబడలేదు, అవిధేయత చూపించడం ద్వారాగా ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయింది. మరి దాని కొరకు మరి ఆ అబ్రహాము ఎంత ప్రయాసపడ్డాడు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్నిని కురిపిస్తానన్నప్పుడు అబ్రహాము మరి ఎంతగా మరి ప్రయాసపడ్డాడు. అక్కడ చెప్పబడుతోంది 50 మంది ఉంటే రక్షిస్తావా ఆ పట్టణాన్ని, 40 మంది ఉంటే 5 తగ్గితే అని చెప్పేసి అని చివరి ఆఖరికి 10 మంది వస్తాడు. మరి ఆ విధముగా అబ్రహాము చేసినటువంటి విజ్ఞాపన నీతిమంతుడైనటువంటి లోతు గురించి అదే చెప్పబడుతుంది. ఆదికాండం 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు? దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతును నశించకుండా అతను తప్పించను. చూడండి, మరి అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి లోతు భార్య ఏమైపోయింది? ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకని అంటున్నాడు లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. అంటే ఎంతటి మరి అక్కడ ప్రయాసం ఉంది. అబ్రహాము ఎంతగా ప్రయాసపడ్డాడు. లోతు కుటుంబం ఉంది. ఆ లోతు మరి రక్షించబడాలి, ఆ పట్టణం మొత్తం మీద నాశనం చేస్తా అంటున్నాడు. అతను రక్షించాలనేటువంటిది మరి అబ్రహాం యొక్క ప్రయాసం. ఆ యొక్క ప్రయాసను బట్టి దేవుడు అబ్రహాం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పట్టణాన్ని మొత్తం నాశనం చేస్తూ ఆ నాశనం నుండి లోతుని విడిపించాడు. ఇంతటి రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తామా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. కనుకనే మరి ఈ రక్షణ మనకు ఎలా వచ్చింది? బంగారము, వెండి, వెలగల రాళ్ళు వలన వచ్చిందా? డబ్బుతో మనము ఈ యొక్క రక్షణను కొన్నామా? మరి ఎవరి వలన ఈ రక్షణ వచ్చింది? ఈ రక్షణ విలువ ఎంత? మరి ఏనాడైనా మనం గ్రహించగలిగాము. ఎందుకంటే చాలామంది ఈ రక్షణ విలువ ఏమిటో తెలియకుండా లోకరీతిగానే నడుచుకుంటూ లోకాన్ని అనుభవిస్తూ మరి ఒక క్రైస్తవుడికి లోకంలో జీవించేటువంటి వారికి భేదము లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వేరు చేయబడినటువంటి వారిగా ఉండటం లేదు. మూర్ఖులకు ఈ తరం నుండి వేరే రక్షణ పొందండి అన్నాడు. ఆ వేరు చేయబడిన వారుగా ఉండటంలా లోకంతో కలిసిపోతూ ఉన్నారు, లోకమునే ఆశిస్తూ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? వీళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు గొప్ప రక్షణ. కనుక పిల్లరా, మరి లేఖనం చెప్పబడతా ఉంది, ఎవని వలన మనకు రక్షణ కలగదు, ఈ నామము అనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అందుకనే కీర్తన గ్రంథంలో యొక్క ప్రాణ విమోచన క్రయధనం ఎంత విలువైనదో చెప్పబోతున్నాడు. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 49:7-9 ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడును కూడా ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు అంటున్నాడు. ఎలాగా? నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడనూ లేడు. నిత్యము బ్రతుకున్నట్లుగా అంటున్నాడు. ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకేమంటున్నాడు? వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నటికీ తీరక అట్లుండవలసిందే. అంతటి విలువైనటువంటిది మనం పొందుకున్నటువంటి రక్షణ. అదే విషయం చెప్తున్నాడు. మనకు ఎలా విమోచన కలిగింది అంటే తన రక్తము ద్వారాగా మనము కొన్నాడు. మనము కొనబడిన వారము, విలువ పెట్టి కొనబడినటువంటి వారం మనము. అదే విషయం చెప్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. ఎలా విమోచించబడలేదు అంటున్నాడు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత. ఎలాంటి రక్తం అండి? అమూల్యమైన రక్తము చేత అనగా
నిర్దోషమును నిష్కలంకమున గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? లోకరీతిగానే నడుచుకుంటూ లోకాశను అనుసరిస్తూ లోకులతోనే కలిసిపోయే స్థితిలో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా మనం విమోచించబడ్డామంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్లవని క్రీస్తు రక్తం చేత విమోచించబడితే మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. కనుకనే మనము మన యొక్క ఆత్మ రక్షణ విలువ మరి ప్రకృతి సంబంధమైనది కాదు, ఈలోక సంబంధమైనది కాదు. ఎలాంటిది మన యొక్క ఆత్మరక్షణ విలువ అంటే అదే చెప్తున్నాడు. ఈ లోకమంతయు కూడా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకునే ఎడ్ల, లేకపోతే నష్టపరుచుకునే ఎడ్ల వానికేమి ప్రయోజనం అంటున్నాడు. వానికేమి ప్రయోజనము? ఈ లోకమంతయు కూడా సంపాదించుకున్నా అంటే లోకం మొత్తం ఒకవైపు ఉన్నా కానీ తన ఆత్మను నష్టపరుచుకున్నా కానీ ప్రయోజనం ఏం లేదు. అంతటి విలువైనటువంటి నీ యొక్క ఆత్మను మరి ఎలా రక్షించుకోవాలి? ఆత్మను నిర్లక్ష్యం చేసుకుంటున్నామా? మరి ఇదే విషయంలో మరి యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి అయిన దేవుడు మరి ఎంతటి బలాన్ని మరి ఉపయోగించాడో గ్రహించగలిగామా? మృతుల నుండి లేపటానికి మరి దేవుడు ఎలాంటి బలాశయాన్ని ఉపయోగించాడో మరి ఏనాడైనా మనం గ్రహించగలిగామా? చూడండి ఒకసారి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-19 వచనాల్లో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. చూడండి, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవల్లని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు మరి పునరుత్థానానికి ఆయన మరి వినియోగపరిచిన బలాతిశయము మనం గ్రహించగలుగుతున్నామా? మరి ఒకసారి ఆలోచించండి. మరి ఇంతటి గొప్ప రక్షణ మనం పొందుకోవటానికి గల ప్రధాన కారణము, మరి యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావటానికి గల ప్రధాన కారణం ఏమిటి? పాపాన్ని తీసివేయటానికి, పాపులను రక్షించటానికి, ధర్మశాస్త్రంకు లోబడిన వారిని విమోచించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. కనుకనే ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని గ్రహించగలిగామా? తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను మనం గ్రహించగలుగుతున్నామా? ఇంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాం కదా, మరి నిర్లక్ష్యం చేస్తే మరి ఏమవుతుంది? నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కనుకనే మనం పొందుకున్నటువంటి రక్షణ యొక్క విశిష్టత ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దాం ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాల్లో, ఆయన మనుషులందరూ రక్షణ పొంది, ఎవరు ఆయన అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని ఇచ్చేంచున్నాడు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు అంటున్నాడు. ఈయన అనగా యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము తన్ను తానుగా మరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు అనేటువంటిది లేఖనం చెప్పబడతాం పిల్లలు. ఎవరి కొరకు? మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చించున్నాడు. కనుక ఇంకేమంటున్నాడు? కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. మనం ఏమైనా ఇప్పుడు మనం ఎవరి రాజ్యంలో ఉన్నాము? క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడిన తర్వాత
మనం ఎవరి రాజ్యంలో ఉన్నామంటే క్రీస్తు యొక్క రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన మనకు ప్రభువే అన్నాడు. అందుకనే కొర్నేలు ఇంటి వద్ద ఏం చెప్తున్నాడు? యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ప్రభువై ఉన్నాడు. అదే చెప్తున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. కనుకనే పిల్లరా, మరి ఇటువంటి రక్షణ ఇంతటి విలువైనటువంటిది, క్రీస్తు వారి యొక్క త్యాగము, ఆయన చేసినటువంటి దేవుని యొక్క చిత్త నెరవేర్చడంలో ఆయన చేసినటువంటి యొక్క తన్ను తాను అప్పగించుకునేటువంటి విధానం ద్వారాగా మనము ఏం పొందుకున్నామంటే ఇంత గొప్ప రక్షణ పొందుకున్నాం. కనుకనే ఇక్కడ చెప్పబడతా ఉంది, దేవుని కృపా మహదేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. రక్తం వలన ఏం జరుగుతుంది? విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు. ఇంకా ఏం చెప్పబడతాం? విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి అన్నాడు. విలువ పెట్టి కొనబడిన వారం, మరి తన రక్తం ద్వారాగా కొన్నాడు. ఎవడును ఏ విధము చేతన తన సహోదరుని విమోచింపలేడు. మరి నిత్యము బ్రతుకుతున్నట్లుగా మరి ఏం చేస్తున్నాడు? తన యొక్క రక్తం ద్వారాగా మనలను కొన్నాడు. అదే విషయం చెప్తున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి. కనుకనే మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడట. తిమోతి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం రాయబడి ఉంది, క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మనం పిలవబడిన పిలుపు ఎలాంటి పిలుపు అండి? పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, మహోన్నతమైనటువంటి పిలుపు, ఉన్నతమైన పిలుపు. మరి ఇటువంటి పిలుపును మనం పొందుకున్నట్టు మనము మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తామా? మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కాకనే ఇక్కడ చెప్తున్నాడు, మరి ఇంతటి రక్షణను పొందుకున్నటువంటి మన యొక్క సహవాసం ఎవరితో ఉంటుంది? గొప్ప రక్షణ పొందుకున్నాం కదా. ఒకప్పుడు ఈ రక్షణ పొందకముందు దేవునికి శత్రువులుగా ఉన్నాం. అపవాది యొక్క కార్యక్రమాలను నడిపించే వారముగా ఉన్నాం. అపవాది సొత్తుగా మారినటువంటి వారు ఉన్నాం ఈ రక్షణను పొందక మునుపు. అయితే ఈ రక్షణను పొందిన తర్వాత మన సహవాసం ఎవరితో మనం సహవాసం చేయాలి? అదే చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అదే యోహాను గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు, మాతో కూడా మీకును అంటే అపోస్తులు చెప్తున్నారు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే, ఎవరి సహవాసము? మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మరి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? మనం సహవాసం చేసేటప్పుడు మరి ఎలాంటి మార్పులు మనలో రావాలి? నేను పరిశుద్ధులైనా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటున్నాడు. కనుకనే ఒక సందర్భం మనం లోకరీతిగా చూసినట్టయితే, మరి ఎవరైనా కానీ ఒకరితో సహవాసం చేస్తే ఆ సహవాసం చేసిన వాడి యొక్క లక్షణాలే వాడు కూడా చేస్తూ ఉంటాడు. వాడు చెడు క్రియలు చేస్తుంటే ఈ సహవాసం చేసిన వాడు చెడు క్రియలతోనే ఉంటాడు. మంచి పనులు చేస్తూ ఉంటే మంచి పనులు నేర్చుకుంటాడు. అదేవిధంగా మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నాము, నీతిమంతులుగా తీర్చబడుతున్నాము క్రీస్తు రక్తం ద్వారాగా. మరి అలాంటి వారు మనము గొప్ప రక్షణ పొందుకున్నాము. ఈ రక్షణ పొందుకున్నట్టు మనము మరి యొక్క సహవాసము ఎవరితోటి? తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనం సహవాసం చేస్తూ ఉన్నాం. అయితే వారు ఎలాంటి వారు? పరిశుద్ధులు. మనము కూడా ఏ విధంగా ఉన్నాము? పరిశుద్ధతని
పొందుకున్నాము ఆ పరిశుద్ధతను కోల్పోకుండా దినదినము మార్పు చెందుతూ రూపాంతరం చెందేవారముగా మనము కూడా ఉండాలి. కనుకనే చెప్తున్నాడు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నది అంటున్నాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పబడుతున్న పిల్లారా. కనుకనే మన యొక్క హృదయాల్లో మరి ఎవరిని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి అంటే క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే, క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే ఏమవుతుంది? మనము రక్షణను నిర్లక్ష్యం చేయము. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయము. భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకుంటాం. కనుకనే మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:15 నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు ప్రభువును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మరి నేటి కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నట్టు వారు ఎవరైనా కానీ హేతువు అడిగితే సాత్వికముతో భయముతో సమాధానం చెప్పటానికి సిద్ధముగా ఉన్నారా? ఏదైనా కానీ ప్రశ్న వేస్తే తెలియనటువంటి స్థితి క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు అదేమంటే మేము రక్షణ పొందుకొని 25 సంవత్సరాలండి 30 సంవత్సరాలండి అని చెప్తారు. మరి యేసుక్రీస్తు వారు ఎవరు, తండ్రి అయిన దేవుడు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, మనమేమై ఉన్నామనేటువంటి ప్రశ్నలు వేస్తే జవాబు లేనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే చెప్పలేనటువంటి పరిస్థితి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించాడు అంటే చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు సంఘాన్ని కాస్తున్నది ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. తండ్రి వద్దకు వెళ్ళటానికి మార్గము ఎవరు అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. చూడండి, అంటే వీరు క్రైస్తవులుగా పిలువబడతారా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారేనా? ఒకసారి ఆలోచించండి. ఏమంటూ ఉన్నాడు? నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయములందు క్రీస్తు ప్రభువుగా ఉంటే మనలో వాక్యం ఉంటుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ కొలసీ రాసిన పత్రిక 3:13 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు. ఆదివారం ఒక్కరోజే మనం బోధించేది, ఆదివారం ఒక్కరోజే, లేదా ఏ మంగళవారమో ఏ శుక్రవారమో, అది కూడా ఆ పాత నిబంధనలోనివి లేకపోతే సువార్తల్లోనివే. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవర్తించే పునాది మీదకి రారు. ఆత్మ యొక్క నియమాన్ని ప్రకటించరు. మరి ఇలాంటి వారు మరి ఎలా బుద్ధి చెప్పుకుంటారు? అదే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చిన గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో. ఎలాంటి జ్ఞానం అంటున్నాడు? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం మనలో ఉంటే మనకు క్రీస్తు ప్రభువుగా ఉంటాడు. మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటాం. కనుకనే మరి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేవారముగా ఉండము అనేటువంటిది లేఖనము చెప్పబడుతుంది కదా. కనుకనే ఇంకా చెప్పవలసిన సంగతి చాలా ఉన్నవి. మరి రక్షణ పొందుకున్నటువంటి తర్వాత మనము ఎలాంటి స్థితిలో ఉంటున్నాము, మనం పొందుకున్నటువంటి మహిమ ఏమిటి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నవి. ఇవన్నీ కూడా తెలుసుకుంటే మరి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసేవారు ఉంటారా? ఇవన్నీ కూడా తెలియకపోవటం వలన బాప్తిసం నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడినందు కనుక మేము నమ్మాము, ఆయన యేసుని నమ్ముకున్నాము, తండ్రిని నమ్ముకున్నాము, పెళ్లిళ్ళ కోసం నమ్ముకున్నాము, ఏదో రకం నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, మేము రక్షించబడ్డాం అనేటువంటి భ్రమలో సాతాను ఉంచేస్తూ ఉన్నాడు. కానీ ఈ రక్షణ విలువ తెలియటం లేదు పిల్లారా. ఇంతటి రక్షణ విలువ తెలిసి ఉంటే ఈ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేయరు కదా. ఒకసారి ఆలోచించండి.
మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా దేవుడి వాక్యం నీరుగట్టి ఫలించేయం గాక. చెప్పబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మరి చెప్పిన వాక్యాన్ని ఇచ్చిన ఈ సమయంలో మరి చెప్పండి వాక్య నిమిత్తం ఆ విన్న వాక్యం మనందరి హృదయాలు నీరు కట్టి ఫలం చేయనట్టు ఈ సమయంలో ప్రార్థన